పంటేదైనా విలక్షణంగా విభిన్నంగా చేయడం అలవాటైతే విజయం ఖచ్చితం. వనరులు సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ నూతన సాగు విధానాలు ఆచరిస్తే ఫలసాయం ఖాయం. ఆ దిశగా సాగిన ఎందరో రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించారు. నలుగురికి మార్గదర్శకంగా నిలిచారు. ఆకోవకే చెందిన నల్గొండ జిల్లా దంపతుల విజయగాథ ఇది. మిరపనారు నాటడం మొదలు మార్కెటింగ్ వరకు వినూత్న పద్ధతులు పాటిస్తూ భళా అనిపిస్తున్నారు. అంతేకాదు, ప్రయోగాత్మక పద్ధతులతో అత్యధిక మిరప దిగుబడులు సాధించిన మహిళగా శ్రీనివాస్ భార్య నాగమణి మహీంద్రా అగ్రి అవార్డు వరించింది. జాతీయ స్థాయిలో 9,000 మంది మహిళా రైతుల్లో ఉత్తమంగా నిలిచిన ఆమె వచ్చే నెల 2న 2 లక్షల నగదు బహుమతిని కేంద్ర వ్యవసాయ మంత్రి చేతుల మీదుగా అందుకోనున్నారు. నిలకడలేని వాతావరణంతో విజృంభిస్తోన్న చీడపీడలు రైతులను కొంగదీస్తున్నాయి. పెరిగిన సాగు వ్యయం, మార్కెట్ ఒడిదుడుకులతో మిరప సాగంటే సాహసంతో కూడిన సేద్యం. ఈ పరిస్థితుల్లోనూ మెలకువలు పాటిస్తే ఎకరాకు 50 క్వింటాళ్లతో లాభాలు తీయవచ్చంటున్నారు సూర్యాపేట జిల్లా దోసపహాడ్కు చెందిన ఈ రైతులు. ఎకరానికి 5 లక్షల వరకు వస్తుంది ఇది ఎండుమిర్చి ద్వారా. సాధారణంగా మిర్చి పండించే వాళ్ళకి 22 నుంచి 25 వరకు వస్తుంది అంటారు. మనకి 45 నుంచి 50 వరకు వస్తుంది. అప్పుడు మనకు ఫస్ట్ మిర్చి ఎవరికి రాలేదు అప్పుడు. అందువల్ల మనకు పండు మిర్చికి మంచి డిమాండ్ ఉంది. కేజీ 50 రూపాయల చొప్పున మనకు పోయింది. ఇప్పుడేమో అన్ని తోటలు వచ్చినాయి కాబట్టి తక్కువ అయింది. అందువల్ల మేము ఎండుమిర్చి చేయాలనుకుంటున్నాం. నెలకు 2-3 కటింగ్లు తీస్తున్నాం. తీసినప్పుడల్లా మనకి ఎకరానికి ఒక 50 క్వింటాల వరకు పండు మిర్చి వస్తుంది. ఎండితే అదొక 15-16 క్వింటాల వరకు ఎండుమిర్చి వస్తుంది మనకు ఎకరాకి. మనం మొత్తం చేసేది ఆర్గానిక్ కాబట్టి మనం మంచి దిగుబడి వస్తుంది. వ్యవసాయంపై మక్కువతో అనాజ్పూర్ గ్రామంలో తమకున్న 4 ఎకరాల్లో సశాస్త్రీయంగా మిరప సాగు చేపట్టారు. మేలుజాతి వంగడాలను ఎంచుకున్నారు. ట్రేలలో పెంచిన నారునే మల్చింగ్లో నాటారు. ఫలితంగా ఈ క్షేత్రంలో ఎటు చూసినా సాంకేతికతే కనిపిస్తోంది. సాధారణంగా కంటే 40 రోజుల ముందే పంట కోతకు రావటానికి తాము అవలంబించిన ఆధునిక విధానాలే కీలకమంటారు సాగుదారులు. నామ్దారి 1840 3 ఎకరాలు, నగ్మా 404 1 ఎకరానికి ఎంచుకోవడం జరిగిందనమాట. మామూలు పద్ధతులను అయితే నార్బోసిన కానించి 45 రోజులకు నాటుతారు. కానీ మనం నర్సరీలో ట్రైలలో పెంచడం ద్వారా 25 డేస్ నుంచి 28 రోజులనే మొక్క నాటడం జరిగింది. వాళ్ళు నారు పెంచిన దానికి చేలోకి తీసుకొచ్చిన దానికి ఎకరాకు 6,000 ఖర్చు వచ్చింది. అరక కానీ ఎడ్లతోటి కానీ పని లేకుండా మొత్తం ట్రాక్టర్ తోటి చేయించి స్టేకింగ్ చేయించినాం. కట్టియడం వల్ల ఆ చెట్టు మంచిగా అట్లా నిలబడిపోయింది. ఎంత కొమ్మ వచ్చినా కానీ ఎంత కాయ కాసినా కానీ ఏం కాకుండా నుంచి ఇతరం లెక్కేసుకుంటే 85 రోజులలో మనకు ఫస్ట్ కోత వచ్చింది. తర్వాత మనకు 15 రోజులకు ఒకసారి మనకు కటింగ్ వస్తూనే ఉంది. మొత్తం ఆర్గానిక్, మొత్తం యాప నూనె, యాప పిండి, ద్రవ జీవామృతం, ఆవు పేడ, ఆవు పంచకం, శనగపిండి, పుట్టమట్టి ఇవన్నీ తెచ్చి డెవలప్ చేసి డ్రిప్ ద్వారాగా ఎక్కిస్తాం. బెడ్ సిస్టమ్ పోయడమే మేము తీసుకున్న ఫస్ట్ జాగ్రత్త. దానివల్లనే ఈ తోట నిలబడగలిగింది. లేకపోతే ఆ తుఫాన్కి పోయేది. తర్వాత డ్రిప్ వేసుకోవడం, దానివల్ల నీట్గా ఆదా అయింది. మల్చింగ్ వేసుకోబట్టేమో కలుపు లేకుండా అయింది. తర్వాత స్టెక్కింగ్ వేసుకోబట్టేమో మనకు చెట్టు పడిపోకుండా అయింది. ఇవన్నీ మనకు ఆదా మంచిగా ఉన్నాయి. చీడపీడల నివారణ కోసం అంతర పంటగా బంతిపూలను నాటారు. సేంద్రియ ఎరువులతో ఖర్చులను అదుపులో పెట్టుకున్నారు. మామూలుగానైతే ఈ లైట్ ట్రాప్స్ కానీ ఎల్లో స్టిక్స్ లేకుంటే రోజు ఇడ్సి రోజు మందు కొట్టాల్సి వస్తుంది. కానీ మనం ఈ ఎల్లో స్టిక్స్, లైట్ ట్రాప్స్, ఈ పిరమిడ్ ట్రాప్స్ ఈ అవలంబించడం ద్వారా అసలు మనకు తోటలో పురుగు అనేది లేకుండా జరుగుతుంది. బంతిని మేము మామూలుగా 10 సార్లకు ఒకసారి గేట్ వాల్ లైన్లో పెట్టేసినామండి. మామూలుగా ఎకరానికి ఒక 2 వరుసలు వచ్చేటట్టుగా పెట్టినాము. పురుగు నివారణ ఒకటైంది మనకు. ఇంకో ప్లస్ ఏంటంటే మనకు పూల దిగుబడి కూడా బాగా వచ్చేసి మనకు బతుకమ్మ పండగకి పూలని మనం మొత్తం హైదరాబాద్ సరఫరా చేసినాం. ఇట్లా 2 వైపులా కూడా మనకి ఈ బంతితోటి ఆదాయం ఉంటుంది. ఈ ఆధునిక పద్ధతుల వల్ల మిరపతోట కాల పరిమితి 6 నెలల నుంచి 9 నెలలకు పెరగడం గమనార్హం. ఇక విరగ్గాసిన చెట్లు మిరపకాయల బరువుకు వాలిపోకుండా స్క్రైకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇరువైపు దారాలు కట్టడం వల్ల నడవటానికి, కోతకు సులువుగా ఉందంటున్నారు కూలీలు. 20-30-15 మంది దాకా మాకు డైలీ వర్క్ దొరుకుతుందండి. ఇట్లా సాల్ వైజ్గా వేసిరు కాబట్టి తెంపడానికి కూడా ఈజీగా ఉంది. అక్కడికి ఇక్కడ మంచిగా ఉందండి. లైన్ వైజ్గా ఉంది. మంచి తెంపడానికి చెట్లు ఇవన్నీ మండలు గట్లా బాగున్నాయి. మంచి తెంపడానికి కాయ గట్లా బాగుంది. వర్క్ బాగా ఈజీగా దొరుకుతుంది మాకు. మొక్క అనదు, లైన్ వైజ్గా బార్డర్ టైప్ కట్టిరు. మొక్కల కింద అనవండి.
తెంపడానికి ఈజీగా ఉంది. రోజుకు 50-60 కేజీల వరకు తెంపుతాం. మాకు 150 రూపాయలండి. ఎంతో శ్రద్ధగా పండించిన పంటను అంతే నాణ్యంగా వినియోగదారులకు చేర్చేందుకు సోలార్ డ్రయర్ను ఉపయోగించారు. 2 లక్షల విలువైన ఈ సౌర యంత్రం 20 రోజుల్లో ఎండే పండు మిరపను 4-5 రోజుల్లోనే ఆరబెడుతుంది. సరకు నాణ్యత, తరుగు విషయంలోనూ రైతుకు ఎంతో దోహదపడుతోందని లబ్ధిదారు చెబుతున్నారు. మనం ఇంత మంచిగా తోటని చేసి ఈ ఆర్గానిక్ పద్ధతిలో పంట పండించి పండును తీసుకుపోయి బయట డ్రై చేస్తే దుమ్ము ధూళి అంతా ఆశించి చేసే బదులు ఇట్లా కాదు, దీన్ని సోలార్ డ్రైయర్ ద్వారా డ్రై చేద్దామనే ఉద్దేశంతో ఒక డ్రైయర్ కొనటం జరిగిందనమాట. 50 కెపాసిటీ, దానికి చాలా రేట్ ఎక్కువ అవుతుంది. ఒక 25 కేజీల పండు పడుతుంది. బయట డ్రై చేస్తే మనకు 70% డ్రై అయింది వస్తే 30% తాలిపోతుంది. మనం ఈ సోలార్లో డ్రై చేసే విధానం వల్ల కాయ కూడా తాలిపోవట్లేదు. పోసినట్టు మనకు 3.5 కేజీల ఫ్రూట్ అయితే 1 కేజీ డ్రై అయింది వస్తుంది అనమాట. మంచిగా అనిపించింది. బయట పోసిన దానికన్నా దీంట్లో డబల్ రేట్ వస్తుంది. మనకు 300 వరకు అడుగుతారు. ఇంకా మేమే అందియలేకపోతున్నాం. అదే ఆలోచిస్తున్నాం, ఇంకా కెపాసిటీ పెంచుదామని చూస్తున్నాం అనమాట. ఇంటి అవసరాలతో పాటు వినియోగదారులకు రసాయన అవశేషాలు లేని నాణ్యమైన కారం అందించాలన్న ఓ ఆలోచన ఈ ఆధునిక సేంద్రియ సేద్యానికి ప్రేరణ అంటారు ఈ ఉద్యాన రైతు. ఫస్ట్ నుంచి వ్యవసాయం అంటే ఇష్టం, బాగా ఇష్టం. ఈ మిర్చి ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అసలు మనం ఎక్కువ మేము మహిళలను కాబట్టి కారానికి కానీ పచ్చడికి కానీ కావాలంటే బయటికి పోయి ఏం కారం వస్తుందో ఏందో అనే భయం అనేది ఉండేది. అదే మనం కారం మంచిది తీస్తే 10 మందికి మంచిగా నాణ్యమైన కారం ఇవ్వచ్చు అనేది ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ ఎరువులతో చేద్దామని చేసినాము. అందరూ 10-20 ఎకరాలు వేసి ఇది చేయ బదులు ఒక 4 ఎకరాలతోటే 10 మందికి పని చేయడం అంటే ఇదే అనేటట్లు మేము చేసినాము. అందరూ కూడా బాగుంది అని అంటారు. మిరప సాగుతో లక్షలు ఆర్జించడమే కాదు, నిత్యం 15 నుంచి 20 మందికి పని కల్పిస్తున్నారు. వ్యవసాయంపై మక్కువ, ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఒడిసిపట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శిస్తే ఉద్యానం పండుగేనంటున్న ఈ దంపతుల సాగు శైలి ఆదర్శనీయం.